9వ రాశి ముద్ర ధనస్సు. ఇది కూడా పిడికిలు బిగించండి. సేమ్ వృశ్చికం లాగానే ఉంటుంది. కాకపోతే చూపుడు వేలును ముందుకు చాపి కొంచెం డౌన్ చేసి పెట్టాలి. పిడికిలు బిగించి వేళ్ళని బిగించండి. 2 చూపుడు వేలను ముందుకు చాపి కొంచెం చూపుడు వేలు భూమి వైపు కొంచెం డౌన్ చేసి రిలాక్స్గా ఉండాలి. ధనస్సు రాశి ముద్రలు. 1 రాశి ముద్ర ధనస్సు. 2 రాశి చక్ర మూలకం అగ్ని. 3 పాలించే శరీర భాగాలు తొడలు, కాలేయం, నడుము, కటివలయం, ఎముకలు. 4 చక్రము మణిపుర. 5 తత్వముద్ర మణిపుర. 6 పాలక గ్రహం బృహస్పతి. 7 సంఖ్య 3. 8 రంగులు పసుపు, నారింజ, మణి. 9 రత్నం మణి. ధనుస్సు రాశి పురుషులు సాహస, విలువైన స్వేచ్ఛ, ఆశావాద మనస్తత్వం కలిగిన వారు. కొత్త అనుభవాలు, ప్రయాణం, తాత్విక సంభాషణలను ఇష్టపడతారు. నిజాయితీ పరులు, ముక్కుసూటిగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ముక్కుసూటిగా లేదా వ్యూహరహితంగా ఉండి ఇబ్బందులలో పడతారు. తమ స్వేచ్ఛకు భంగం కలిగితే వ్యక్తుల సంబంధాలలో పరిమితంగా ఉండి నిబద్ధతను నివారించవచ్చు. ధనుస్సు రాశి స్త్రీలు ధనుస్సు రాశి పురుషుల వలె ఉండి స్వతంత్ర, స్వేచ్ఛ, సాహస, ఆశావాద స్ఫూర్తితో తాత్విక చింతన, అన్వేషణకు మేధోపరంగా ఆసక్తి కలిగి ఉంటారు. కానీ అనిశ్చితితో దూరదృష్టి లేక ఆందోళనలో ఉంటారు. కొన్నిసార్లు ముక్కుసూటిగా లేదా వ్యూహరహితంగా ఉండి ఇబ్బందులలో పడతారు. తమ స్వేచ్ఛకు భంగం కలిగితే వ్యక్తుల సంబంధాలతో పరిమితంగా ఉండి నిబద్ధతను నివారించవచ్చు. ధనుసు రాశి పిల్లలు విభిన్న అనుభవాల నుండి ప్రయోజనం పొందుతున్న సాహసోపేత అన్వేషకులు. వారికి ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరించడంలో కుటుంబ సహాయం అవసరం కావచ్చు. ధనుస్సు రాశి మేనేజరు సానుకూల మరియు స్వేచ్ఛాయుత దృక్పథం కలిగిన వారు. వారు తమ బృందానికి స్ఫూర్తినిస్తారు, కానీ ముక్కుసూటిగా ఉంటారు. అందువలన ఇతరులను ఇబ్బంది పెట్టి తాము కూడా ఇబ్బందులలో పడతారు. 10వ రాశి ముద్ర మకరం. ఎడమ అరచేయి మీద కుడి అరచేయి పెట్టేసి ఎడమ బొటన వేలు కుడి చిటికన వేలు టచ్ చేయండి. అలాగే ఎడమ చిటికన వేలుతోటి కుడి బొటన వేలు కలపండి. మిగతా 3 వేలు స్ట్రైట్గా పెట్టాలి. ఎడమ అరచేయి మీద కుడి అరచేయి పెట్టేసి ఎడమ బొటన వేలుతో కుడి చిటికన వేలును కలపండి. అలాగే కుడి బొటన వేలుతో ఎడమ చిటిక వేలుని కలపండి. ఈ మిగతా 3 వేలు స్ట్రైట్గా అరచేయి మీద పెట్టండి. సేమ్. మకర రాశి ముద్రలు. 1 రాశి ముద్ర మకరము. 2 రాశి చక్ర మూలకం పృథ్వీ. 3 పాలించే శరీర భాగాలు మోకాలు, దంతములు, ఎముకలు, చర్మం. 4
చక్రము మూలాధార 5 తత్వముద్ర పృథ్వీ 6 పాలక గ్రహం శని 7 సంఖ్య 8 రంగులు నీలి గోధుమ ఊదా 9 రత్నం వజ్రం. మకర రాశి పురుషులు తమ వారసత్వ నిర్మాణాన్ని విజయం సాధించడంపై దృష్టి పెడతారు. బాధ్యతతో క్రమశిక్షణ కలిగిన వారు వనరులను కలిగి ఉంటారు. అయితే వీరు అతిగా పనికి ఇష్టపడేవారు, నిరాశవాదులు లేదా అతిగా గర్వపడేవారు కావచ్చు. సంబంధాలలో విశ్వాసంతో ఉంటారు, కానీ భావోద్వేగపరంగా తమ భావాలను తెలియచెప్పడానికి కొంచెం సమయం పట్టవచ్చు. మకర రాశి స్త్రీలు మకర రాశి పురుషుల వలె సమానంగా ఉండి ప్రతిష్టాత్మకంగా నడిచేవారు తమ ఆశయాలను ఆచరణాత్మకమైన అభివృద్ధి శక్తితో మిళితం చేస్తారు. బాధ్యతతో, క్రమశిక్షణతో లక్ష్య సాధనకు అంకిత భావంతో ఉంటారు, కానీ కొన్నిసార్లు మొండిగా, అతిగా విమర్శనాత్మకంగా ఉంటారు. మకర రాశి పిల్లలు క్రమశిక్షణ మరియు బాధ్యతలను కలిగి లక్ష్య సాధనలో ముందుంటారు. వారు తాము పొందిన విజయాలను గుర్తించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. మకర రాశి మేనేజరు ఆచరణాత్మకంగా దృఢంగా కష్టపడి పనిచేసేవారు. వారు వ్యవస్థీకృతంగా ఉండి ఉన్నత ప్రమాణాలను నిర్దేశిస్తారు, కానీ డిమాండ్ చేయగలరు. 11వ రాశి ముద్ర కుంభం. ఇది కూడా దోశలాగా పట్టండి. 2 అరచేతులు తెరిచి దోశలాగా పెట్టేసి ఈ చిటికెన వేళ్లను బొటన వేళ్లతో టచ్ చేసి పెట్టండి. దోశలాగా 2 అరచేతులు స్ప్రెడ్ చేసి బొటన వేళ్లతో ఈ చిటికెన వేళ్లను టచ్ చేసి పెట్టండి. మళ్ళీ అరచేతులు కలపండి. దోశలాగా చిటికెన వేళ్లను బొటన వేళ్లతో టచ్ చేసి పెట్టండి. మనం నీళ్లు సూర్యునికి ఆర్గ్యం ఇస్తుంటాం కదా, ఇట్లా అని. అలాగే అరచేతులు కలపండి, చిటికెన వేళ్లను బొటన వేళ్లతో కలిపి పెట్టండి. ఇది కూడా సాధ్యమైనంత వరకు రిలాక్స్గా గుండె ముందుకు తీసుకొచ్చి చేయండి. కుంభరాశి ముద్రలు 1 రాశి ముద్ర కుంభం 2 రాశి చక్ర మూలకం వాయు 3 పాలించే శరీర భాగాలు కాలి పిక్కలు చీలమండలు రక్త ప్రసరణ వెరికోస్ వీన్స్ 4 చక్రము అనాహత 5 తత్వముద్ర వాయు 6 పాలక గ్రహం చంద్రుడు 7 సంఖ్య 4 8 రంగులు నీలి ఆకుపచ్చ బూడిద 9 రత్నం అజరైట్ మలాకిట్. కుంభరాశి పురుషులు తిరుగుబాటు స్వతంత్ర ఆలోచనాపరులు, మానవతా సామాజిక మార్పుపై దృష్టి పెడతారు, మేధావిగా విశాల దృక్పథం కలిగి ఉంటారు. అయితే వీరు భావోద్వేగపరంగా నిర్లిప్తంగా, అనూహ్యంగా వారి నమ్మకాలలో మొండిగా ఉండవచ్చు. సంబంధాలలో స్వాతంత్ర్యం, మేధోపరమైన సంబంధాన్ని కోరుకుంటారు, కానీ భావోద్వేగ దుర్బలత్వంతో పోరాడవచ్చు. కుంభరాశి స్త్రీలు కుంభరాశి పురుషుల వలె సమానంగా ఉండి వినూత్న ఆలోచనలను చర్యలుగా మారుస్తారు. తరచుగా కారణాలను సమర్థించి ఇతరులను ప్రేరేపిస్తారు. వీరు స్వతంత్రులు, మేధావి మరియు మానవతావాదులు, కానీ సంబంధాలకు లేదా భావోద్వేగ పరంగా దూరంగా ఉండే అవకాశం ఉన్నది.
కుంభరాశి పిల్లలు సామాజిక దార్శనికులు, సృజనాత్మకంగా మరియు స్వతంత్రంగా ఉంటారు. వారికి అభివృద్ధి పునాదుల మార్గదర్శకత్వం కోసం తల్లిదండ్రుల లేదా సహచరుల అవసరం కావచ్చు. కుంభరాశి మేనేజరు అర్థం చేసుకునేవారు మరియు శ్రద్ధ గలవారు. వారు తెలివైన వారు కానీ క్రమశిక్షణ నియమాలకు ఇష్టం లేని వారిగా ఉండవచ్చు. 12వ రాశి ముద్ర మీనం. ఈ 2 చేతి వేళ్ళు రిలాక్స్ గా పెట్టేసి 2 బొటన వేళ్లతో 2 చిటికెన వేళ్లను కలపండి. తర్వాత చూపుడు వేలు ఈ 2 బొటన వేల మీద పెట్టండి. చిటికెన వేలు బొటన వేలు కలిపి చూపుడు వేలును 2 బొటన వేల మీదకి కలపండి. మళ్ళీ చెప్తున్నాను, చిటికెన వేలు బొటన వేలు కలపండి. 2 చూపుడు వేలను 2 బొటన వేల మీదకి తీసుకురావాలి. టచ్ చేసి పెట్టండి. ఓకే, ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఉంగరం వేలు మధ్య వేలును రెండింటిని కలపండి. చిటికెన వేలు బొటన వేలును కలపండి. చూపుడు వేలను బొటన వేల మీద టచ్ చేసి పెట్టండి. 2 చేతులు వేళ్లను బొటన వేళ్లను కలుపుతూ ఉంగరం వేలు మధ్య వేలు రెండిటివి కలపండి. ఇలాగ పెట్టాలి. కలిపేసి సాధ్యమైనంత వరకు కొంచెం ప్రెస్ చేసి పెట్టేసాను. సో అగైన్ ఫైనల్లీ బొటన వేలు చిటికెన వేలును కలపండి. చూపుడు వేలును 2 చూపుడు వేళ్లను బొటన వేల మీద టచ్ చేసి మధ్య ఉంగరం వేలను కలిపేసి స్ట్రెచ్ చేయండి. మీనరాశి ముద్రలు. 1 రాశి ముద్ర మీనం. 2 రాశి చక్ర మూలకం జలము. 3 పాలించే శరీర భాగాలు పాదములు. ద్రవాలు లీక్ అవడం హరించడం. 4 చక్రం స్వాధిష్టాన. 5 తత్వముద్ర ప్రాణ. 6 పాలక గ్రహం బృహస్పతి నెప్ట్యూన్. 7 సంఖ్య 7 8 రంగులు తెలుపు ఆకుపచ్చ నీలం. 9 రత్నం పచ్చ అమెథిస్ట్. మీనరాశి పురుషులు కలలు కనే ప్రేమికులు. తరచుగా కళాత్మక దృక్పథాలను కరుణా స్వభావాన్ని కోల్పోతారు. సౌమ్యులు, సహజమైన వారు, ఊహాజనితులు. అయితే వీరు భయపడడం, అతిగా నమ్మడం లేదా తప్పించుకునే ధోరణి కలిగి ఉంటారు. ప్రేమలో అంకిత భావంతో శృంగారభరితంగా ఉంటారు. గాఢమైన ఆత్మ సంబంధాన్ని కోరుకుంటారు. మీనరాశి స్త్రీలు మీనరాశి పురుషుల మాదిరిగానే కలలు కనే కళాత్మక స్వభావాన్ని కలిగి ఉండి ఎక్కువ సానుభూతి కరుణతో ఉంటారు. వీరు సహజంగా సున్నితంగా తెలివైన వారు కానీ అతి సున్నితంగా లేదా అనిశ్చితంగా ఉండవచ్చు. మీనరాశి పిల్లలు వారు ఆధ్యాత్మిక వేత్తలు, కరుణామయులు, సున్నితంగా ఉండి సృజనాత్మక కళల వ్యక్తీకరణను ఇష్టపడి ఆనందిస్తారు. మంచి చెడ్డ సరిహద్దులను నిర్ణయించడంలో వారికి సహాయం అవసరం కావచ్చు. మీనరాశి మేనేజరు
సానుభూతి, సృజనాత్మకత కలిగిన వారు సహకారాన్ని పెంపొందిస్తారు. వారు సహజంగా ఉంటారు, కానీ నిర్ణయాత్మకంగా ఉండకపోవచ్చు.